భద్రాచలం పట్టణం పోతులవారి వీధిలో 5 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన తాపి మేస్త్రి పడిశాల ఉపేందర్ మృతదేహాన్ని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సహాయక బృందాలు బయటకు వెలికితీశాయి. బుధవారం అర్ధరాత్రి కార్మికుడు చెల్లా కామేశ్వరరావును శిథిలాల నుంచి బయటకు తీసి ఏరియా ఆసుపత్రికి తరలించగా కాసేపటికే మృతి చెందాడు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, సింగరేణి బృందాలు శిథిలాలను తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యాయి.